బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటంటే ఇక విషయానికి వస్తే క్యాప్షన్ చూసి అనుకుంటున్నారా గోంగూరతో ఏంటి తంటాలని? ఏం లేదు ఫ్రెండ్స్, కామన్గా అందరి ఫ్యామిలీస్లో ఉన్నట్టే మా ఫ్యామిలీలో కూడా ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్, ఒక్కొక్కరికి ఒక్కో రెసిపీ అంటే ఇష్టం ఫ్రెండ్స్. అలా గోంగూర విషయానికి వచ్చేసరికి మా శ్రీవారికి ఏమో గోంగూర పచ్చడి అంటే ఇష్టం, నాకు గోంగూర కర్రీ అంటే ప్రీతిక. ఇంకేముంది ఫ్రెండ్స్, గోంగూర ఇంటికి తేగానే నాకు మా వారికి మొదలవుతుంది, పచ్చడా లేక కర్రీనా అని. అన్నట్టు మీకు చెప్పలేదండోయ్, మా లిటిల్ హీరోస్ విషయానికి వస్తే మా పెద్దోడు పచ్చడి ఎక్కడుంటే వాడు అక్కడ వాలిపోతాడండి. ఇంకా చిన్నోడు విషయానికి వస్తే వాడు అసలు కర్రీ తినడు, పచ్చడి తినడు. వాడు ఇంకో టేస్ట్ ఏమిటనుకుంటున్నారా? అదేనండి, గోంగూర పప్పు అండి. ఇది ఎవరికి ఫేవరెట్ ఉండదో అందరికీ ఉంటుంది. ఇంకేముంది, మెజారిటీ బేస్ చూసుకొని మా వారికి మా పెద్దోడికి ఇష్టమైన పచ్చడి స్టార్ట్ చేశానండి. ఏదో నాకు వచ్చిన స్టైల్లో చేశానండి. మీకు నచ్చినట్టయితే కొంచెం షేర్ చేయండి. అలాగే మీకు విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఈ మధ్యకాలంలో చాలాసార్లు మన ఆడవాళ్ళను ఫన్నీ ట్రోల్స్ బాగా చేసేస్తున్నారండి. అదేంటంటే మరేం లేదండోయ్, మన ఆడవాళ్ళకంట ఏం తినాలనిపిస్తే ఆ రోజు ఇంట్లో ఆ రెసిపీనే చేస్తామంట. ఇది ఎంతవరకు నిజమంటారు ఫ్రెండ్స్? మీరే చూస్తున్నారు కదా. ఇక నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను, నాకు ఇష్టమైందో కర్రీ, బట్ నేను చేస్తుంది పచ్చడి. నాకు తెలిసి మ్యాక్సిమం ఆడవాళ్ళు నచ్చినవి కాదు, వారికి ఏ రెసిపీ బాగా చేయడం వస్తుందో, టేస్ట్గా బాగా చేస్తారో దాన్ని కుక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఏమంటారు? అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం, చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ చేసినప్పుడు ఏముందిలే, ఈజీగానే కదా, చూడటానికి బాగానే ఉంది, అయిపోతుందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కానీ స్టార్ట్ చేసిన తర్వాత, ఒక వీడియో తీసిన తర్వాత ఉంటాయండి కష్టాలు. ఈ వీడియో తీసి 3 days అవుతుందండి. ఎడిట్ చేయటం, థంబ్నెయిల్ ఇవ్వటం, క్యాప్షన్ పెట్టడం, ప్రతి ఒక్కటి చూసుకొని నేను పెట్టేసరికి, అప్లోడ్ చేసేసరికి ఈ రోజు అయింది ఫ్రెండ్స్. దీన్ని బట్టి అర్థమై ఉంటుంది యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంత ఈజీ కాదని. బట్ మనకి ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్కి బయటికి వెళ్ళి వర్క్ చేసుకోలేక, ఎందుకంటే 2 పిల్లలతో ఉంటాం కదా ఫ్రెండ్స్, కొంచెం ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. ఇంట్లో ఉండి మనకు నచ్చినట్టుగా మనకు వచ్చినది బయట పెట్టడానికి, అంటే మన టాలెంట్ని చూపించడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనిపించి నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో నేను చేసిన గోంగూర పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.